హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ అందరితో గ్రిట్ అనే బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను బై ఆంజెలా డక్వర్త్. ఈవిడ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఒక సైకాలజిస్ట్. తను ఎవరు సక్సెస్ఫుల్ అండ్ ఎందుకు సక్సెస్ఫుల్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం నేషనల్ స్పెల్ బీ ఛాంపియన్స్, ఎలైట్ మిలిటరీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ టాప్ కార్పొరేట్ సేల్స్ పర్సన్స్ని స్టడీ చేసి వాళ్ళ సక్సెస్ని టాలెంట్ లేదా ఎఫర్ట్ ప్రెడిక్ట్ చేస్తుంది అని కనుక్కున్నారు. మన సొసైటీ సక్సెస్కి టాలెంటే ముఖ్యమని నమ్మిస్తుంది. కానీ ఎఫర్ట్ లేని టాలెంట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదే విషయం ఆంజెలా చెప్పారు. టాలెంట్ని ఒకసారి లెక్కిస్తే ఎఫర్ట్ని 2 సార్లు లెక్కిస్తారని. ఆంజెలా దీన్ని సింపుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేశారు. టాలెంట్ ఇంటూ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్ అండ్ స్కిల్ ఇంటూ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు అచీవ్మెంట్. అంటే ఏ బేస్ లెవెల్ టాలెంట్కైనా ఎఫర్ట్ని అప్లై చేస్తే స్కిల్ వస్తుంది. అదే స్కిల్కి ఎఫర్ట్ని అప్లై చేస్తే అచీవ్మెంట్ వస్తుంది. గ్రిట్ అనేది ఎఫర్ట్కి ఒక సస్టైన్డ్ అప్లికేషన్. ఇది లాంగ్ టర్మ్ గోల్స్, అచీవ్మెంట్స్ని ప్రెడిక్ట్ చేస్తుంది. న్యాచురల్ టాలెంట్ ఉంది కదా అని ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏమీ అచీవ్ చేయలేం. కానీ పెద్దగా టాలెంట్ లేకపోయినా ఎఫర్ట్స్ పెడితే గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయొచ్చు. ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మొండిగా నిలబడగలగాలి. దీన్నే గ్రిట్ అంటారు. ఆథర్ ప్రకారం గ్రిట్ని 4 వేస్లో డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్, డెవలప్ ఏ ఫ్యాసినేషన్. సెకండ్, డైలీ ఇంప్రూవ్మెంట్. థర్డ్, గ్రేటర్ పర్పస్. ఫోర్త్, గ్రోత్ మైండ్ సెట్. ఫస్ట్, డెవలప్ ఏ ఫ్యాసినేషన్. చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ పెద్దగా ఇంటెలిజెంట్ కాకపోయినా న్యాచురల్ సైన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్తో ఫ్యాసినేషన్ని డెవలప్ చేసుకుని దేనినైతే అబ్జర్వ్ చేస్తున్నారో దాని గురించి మైండ్లో క్వశ్చన్స్ పెట్టుకుని థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని కనిపెట్టారు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాని ఫ్యాసినేషన్ని డెవలప్ చేసుకోండి. దీనివల్ల గ్రిటీగా ఉండే కెపాసిటీ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, సెకండ్, డైలీ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నిన్నటి మనతో కంపీట్ చేసుకోవాలి. ఒలింపిక్ గోల్డ్ మెడల్ స్విమ్మర్ రౌడీ జేమ్స్ ప్రతి ప్రాక్టీస్కి నన్ను నేను బీట్ చేసుకుంటూ ఉంటాను అని అన్నారు. ఈయనకి కోచ్ 10-100 మీటర్స్ స్విమ్ ఇచ్చి 1 minute 15 seconds బ్రీత్ని హోల్డ్ చేయమని, దాని నెక్స్ట్ డే 10-100 మీటర్స్ స్విమ్లో 1 minute 14 seconds బ్రీత్ని హోల్డ్ చేయమంటారు. ఇలా రోజు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అని చెప్పారు. ఇలాగే మనం కూడా ఎంత ఎక్సలెంట్ అయినా ఎబిలిటీస్ని పెంచుకుంటూ రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి. థర్డ్ వే, గ్రేటర్ పర్పస్. ఆంజెలా 16,000 అడల్ట్ అమెరికన్స్తో ఒక సర్వే కండక్ట్ చేసి గ్రిట్కి కాంట్రిబ్యూటర్ ఏంటో తెలుసుకున్నారు. ఈ సర్వేలో ఫీలింగ్ ఆఫ్ ప్లెజర్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ పర్పస్ ఏది ఎక్కువ ఉందో తెలుసుకున్నారు. పర్పస్ అనేది గ్రిట్ స్కేల్లో ఎక్కువ ఉంది అని చెప్పారు. సో మన అల్టిమేట్ ఎయిమ్స్ లేదా గోల్స్కి గ్రేట్ పర్పస్ ఉంటే ఆటోమేటిక్గా గ్రీటీగా ఉంటాం. లాస్ట్ అండ్ ఫోర్త్ వే, గ్రోత్ మైండ్ సెట్. వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేసే వాన్గాకి పాత సీఈఓ అయిన బిల్ మ్యాక్నబ్ వాళ్ళ ఆర్గనైజేషన్లో లీడర్స్ ఎవరు సక్సెస్ఫుల్ అండ్ ఎవరు కాదు అని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేశారు. ఈయన లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మనం నమ్మే దాని మీద ఉంటుంది అని అన్నారు. ఎవరైతే నేను ఇంతకంటే ఏం నేర్చుకోలేనని నమ్ముతారో వాళ్ళు సీనియర్ లెవెల్కి వెళ్లకుండా ఫెయిల్ అవుతారు. కానీ ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోగలం అండ్ స్కిల్ని పెంచుకోగలం అని నమ్ముతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఫైనల్గా ఆంజెల్ టాలెంట్ కంటే గ్రిట్ ఇంపార్టెంట్ అండ్ మన గ్రిట్ని పెంచుకునే కెపాసిటీ ఉంది అన్నారు. దీంతో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టాలెంట్ లేకపోయినా సక్సెస్ సాధించొచ్చని అన్నారు. సక్సెస్కి కావాల్సిన ఎఫర్ట్స్ పెడతారని కోరుకుంటూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.